యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. పలుకుతామందరం ఆమేన్. ఇక్కడ ఫిలిప్పు అనే ఒక ఆయన కనపడుతున్నాడు, ఒక శిష్యుడు ఆయన ఫిలిప్పు. ఈయన ఏమడుగుతున్నాడు యేసు ప్రభు వారిని? ఆ ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఫిలిప్పు? ప్రభువుతో. ఏమని మాట్లాడుతున్నాడు? అసలు ఆ క్వశ్చన్ ఏమన్నా బ్యాలెన్స్ అయిందా? యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రభువా, ఓకే రైట్, ప్రభువా తండ్రిని మాకు కనపరచు. అసలు ఆ క్వశ్చన్ రైటేనా? మీరు ఆలోచన చేయండి. ఆ క్వశ్చన్ రైటేనా? అసలు అలా అడగొచ్చా? అలా అడగొచ్చా? ఆ మాట చదవగానే మనకి ఆలోచన రావాలి. వై దిస్ క్వశ్చన్? అసలు ఈ ప్రశ్న అడగవచ్చా? ఎందుకు అడుగుతున్నారు? ఏమని అడుగుతున్నారు? ఎలా అడుగుతున్నారు? ఏ పరిస్థితుల్లో అడుగుతున్నారు? ఎందుకు అడగాల్సి వచ్చింది? ఎవరిని ఉద్దేశించి అడుగుతున్నారు? అసలు ఆ ప్రశ్న ఎలా ఉంటుంది? అది ఎవరి దగ్గర నుంచి వచ్చిన ప్రశ్న? ఎక్కడి నుంచి వచ్చిన ప్రశ్న? ఫిలిప్పు క్రొత్త నిబంధనకి సంబంధించిన వ్యక్తి, ప్లస్ యేసు ప్రభు వారి చేత పిలువబడిన వ్యక్తి. నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని పిలువబడిన వ్యక్తి. మొదటి అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. ఫిలిప్పు బేత్సయిదా వాడు. 43 మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. నన్ను వెంబడించు, కమ్ అండ్ ఫాలో మీ. పిలువబడిన వాడు ఫిలిప్పు. ఎవరు ఫిలిప్పు? పిలువబడిన వాడు, పిలువబడిన శిష్యుడు. ఏదో యేసు ప్రభు వారు అలా వాక్యం చెప్తూ ఉంటే నేను పోయి ఆయన వెంబడించాలనే ఆశతో వచ్చిన వ్యక్తి కాదు, ఏదో ఇంట్రెస్ట్తోనో వచ్చిన వ్యక్తి కాదు. యేసు ప్రభు వారి చేత పిలువబడిన వ్యక్తి ఫిలిప్పు. మరలా ఇంకొకసారి మనకి తారసపడతాడు ఫిలిప్పు. చూడండి 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి యేసు కనులెత్తి బహు జనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను. కానీ ఏం చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. 7. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెము పుచ్చుకొనుటకైనా 200 దేనారుల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఇది ఫిలిప్పు ఒక క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ఫిలిప్పు నేర్చుకుంటున్న విశ్వాసం అంతవరకే. ప్రభు అడిగారు. అన్ని వేల మంది వచ్చారు కదా ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు. కొన్ని వేల మంది వచ్చి వాక్యం వింటుంటే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు అంటాడు వారికి రొట్టెలు, వారికి ఆహారం పెడదాము, వారికి ఎట్లాగైనా ఆహారం తీసుకొచ్చి పెడదాము, రొట్టెలు పంచుతాము అని ప్రభు ఫిలిప్పుని అడుగుతారు. ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ తెలుసు ఆయనకి. కానీ ఫిలిప్పు యొక్క విశ్వాసాన్ని, ఫిలిప్పు యొక్క మనస్సుని, ఫిలిప్పు యొక్క ఆలోచనలని, అసలు అతని విశ్వాస పరిధి ఎంత, అసలు నన్ను ఎంత అర్థం చేసుకున్నాడు, నన్ను ఎంత తెలుసుకుని ఉన్నాడు, నన్ను ఏమని అర్థం చేసుకుంటాడు, అసలు నా విలువ అతని దృష్టిలో ఎంత అని పరీక్ష చేయడానికి, అతని మనస్సుని శోధించడానికి ప్రభు ఫిలిప్పుని అడిగారు. ఆయన దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు, 12 మంది ఉన్నారు. కానీ ఆ 12 మందిలో పర్టికులర్గా ఫిలిప్పునే అడిగారు. అప్పుడు ఫిలిప్ అనుకున్నాడు, ఎంతమంది ఉండగా నన్నే అడిగారు, సో నాకే చాలా జ్ఞానం ఉందనుకుంటున్నారేమో ప్రభు అనుకొని వెంటనే చుట్టూ కారు చూసి ఒక ఎస్టిమేషన్ వేసుకొని కళ్ళతో చూడగానే ఒక అంచనా వచ్చేసింది మనసులో. ఏంటది? కొంచెం కొంచెం ఒక రొట్టెని 4-5 ముక్కలుగా విభజించి వెరగొట్టి పంచినా కానీ 200 దేనారుల రొట్టె వేసుకొచ్చినా కానీ చాలువే. ఒకసారి అలా కలిసి చూడగానే, ఆ కంటితో అలా చూడగానే
బాహ్య నేత్రాలతో చూడగానే ఫిలిప్పు నేత్రాలకి విశ్వాసం చచ్చిపోయింది. ఈ బాహ్య నేత్రాలతో చూసినప్పుడు విశ్వాసం చచ్చిపోతుంది, విశ్వాసము బలపడదు. అందుకే బాహ్య నేత్రాలతో ఏ కార్యాన్ని, ఏ వస్తువుని, ఏ పరిస్థితిని చూడకూడదు. స్తోత్రం చెప్తాం. బాహ్య నేత్రాలతో పరిస్థితులను చూస్తున్నాము అని అంటే వి డజంట్ హ్యావ్ ఫెయిత్. మనము విశ్వాసం కలిగి ఉండలేదని, విశ్వాసం లేదని. అలా ఫిలిప్ అలా చూడగానే అసలు ఇంపాసిబుల్ అనిపించింది. ఇంకా తన విశ్వాస పరిధి అంతే. ప్రభు నన్ను ఎందుకు అడిగారు? ఆయనకి తెలుసు కదా, ఆయన ఏం చేయాలో ఎలా చేయాలో ఆయనకి తెలుసు కదా. తెలిసి ఉండి కూడా నన్ను ఎందుకు అడుగుతున్నారు? అది ఏమనుకోలేదు, వెంటనే ప్రభుకి చెప్పేశాడు, ప్రభా 200 దేనారాలకి నువ్వు రొట్టెలు తీసుకొచ్చి పంచి పెట్టినా కానీ అసలు వెళ్ళి సరిపోదు. యు గివ్ అప్ యువర్ ఆలోచన, నీ ఆలోచనని విరమించుకో, వాళ్ళకి భోజనం పెట్టాలి అనే కనికరాన్ని మానివేసుకో అని ప్రభుకి సజెషన్ ఇస్తున్నట్లుగా మాట్లాడతాడు ఫిలిప్ అక్కడ. కానీ వెంటనే అంద్రయ్య 8వ వచనం, ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రయ్య, యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు 9, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఇక్కడ అంద్రయ్య యొక్క విశ్వాసం కనపడుతుంది చూడండి. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు అన్ని వేల మందికి పంచిపెట్టడానికి ఆ పసిబాలని విశ్వాసం ఎంత గొప్పదో మనకి తెలుసు. కానీ అతనిని, ఆ చిన్న పిల్లవాడిని ఎంకరేజ్ చేసి, ఆ చిన్న పసివాడిని ఎంకరేజ్ చేసి ఆ పిల్లవాడిని గురించి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి మెన్షన్ చేశాడు. చూసారా? ఎవరు? ఆ చిన్న పిల్లవాడిని గురించి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేసింది ఎవరు? అంద్రయ్య. ఏం చేశాడు ఆండ్రూస్? ఆ చిన్న పిల్లవాడిని 5 రొట్టెలు 2 చేపలు. ఒకవేళ ఆ చిన్న బాబు తన బాక్స్ కాదులే, అప్పట్లో బాక్స్ లేవు కదా, ఏదో ఒక దాంట్లో ఒక బుట్ట లాంటి దాంట్లో పెట్టి ఉంచుంటుంది వాళ్ళమ్మ ఆ బాబు తినడానికి. ఆ బాబు దగ్గర అవి కనపడగానే ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసుకెళ్ళి ప్రభుకి చెప్పాలి, అప్పుడు ప్రభు ఏం చేస్తారో చూద్దాం అన్నట్లుగా ఆ పసివాణిని గురించి, ఆ చిన్న పిల్లవాడిని గురించి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి మెన్షన్ చేసింది అంద్రయ్య. ఆ 5 రొట్టెలను గురించి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి చెప్పాడు అని అంటే హీ కన్సిడర్డ్ దోస్ 5 loaves. అంటే ఆ 5 రొట్టెలను పరిగణించి వీటి వలన ఏమైనా మేలు జరుగుతుందేమో అన్నట్లుగా వాటిని తీసుకొచ్చి ప్రభు దగ్గర మెన్షన్ చేశాడు, పలికాడు, దాని గురించి ప్రస్తావించాడు. ఒకవేళ అంద్రయ్య ఆ ప్రస్తావన తీసుకురాకపోతే ఆ పిల్లవాడు కూడా ఏం చేయగలిగాడు? వాడు కాదు. అంద్రయ్య 5 రొట్టెలు 2 చేపలని ప్రభు దగ్గరికి చెప్పగానే ప్రభు అన్నాడు, వాటిని తీసుకురా అంటాడు. అప్పుడు బాలుడా, చిన్న అబ్బాయి, నిన్ను ప్రభు పిలుస్తున్నాడు అని చెప్పగానే ఆ బాలుడు ఇష్టం చూపించాడు. సరే, నా 5 రొట్టెలు మీకు ఉపయోగపడతాయేమో, మీరు తీసుకెళ్ళండి. నా 5 రొట్టెలు 2 చేపలు మీకు ఏమైనా ఎలాగైనా ఉపయోగపడతాయేమో మీరు తీసుకోండి అని అప్పుడు బిల్లింగ్ చూపించాడు ఆ చిన్న బాబు. ఫిలిప్పు విశ్వాసాన్ని, ఆంద్రయ్య విశ్వాసాన్ని ఒకసారి అట్లా ట్యాగ్ చేయండి, కంపేర్ చేయండి. 200 దేనారములైనా చాలు అంటాడు ఫిలిప్పు. 5 రొట్టెలు 2 చేపలైనా చాలు. ఏమో దాని నుండి దేవుడు ఏమైనా చేస్తాడేమో. ఎందుకంటే యేసు ప్రభు వారిని గురించిన గ్రహింపు ఫిలిప్పు హృదయంలో వేరుగా ఉంది, ఆంద్రయ్య హృదయంలో వేరుగా ఉంది. ఇది సెకండ్ టైం అన్నమాట ఫిలిప్పుని గురించి ప్రస్తావించడం. 3వసారి ఇందాక మనం చదివాం కదా 14వ అధ్యాయంలో. ఇక్కడ యేసు ప్రభు వారు 1వ వచనం నుండి 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5, 6, 7 వచనాలలో యేసు ప్రభు చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడారు. ఇక్కడ మాట్లాడిన మాట మనకి ఎక్కడా కనపడదు. 2, 3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగిన మరలా వచ్చి నా ఎదురుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఈ మాటలు మరో చోట కనపడవు, ఇక్కడే కనపడతాయి.
ఈ మాటలన్నింటినీ యేసు ప్రభువు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికంటే ముందుగా నేను వెళ్ళి మీరు అక్కడ ఉండడానికి తగినన్ని ఏర్పాట్లు అన్నీ సిద్ధం చేసి ఏర్పాట్లు చేసేసి వచ్చి మళ్ళా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని అంటే అప్పుడు ఎవరు అడుగుతారు? తోమ అడుగుతాడు 5వ వచనంలో, ప్రభువా ఎక్కడికి వెళ్ళొచ్చున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా అప్పుడు ప్రభు అన్నారు, మీకు అలా తెలియని అవసరం లేదు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇవన్నీ చెప్పేసి ఇదిగో నన్ను చూస్తున్నారు కదా, మీరు తండ్రిని కూడా చూసినట్లే అని ఫుల్ ఎక్స్ప్లెనేషన్, ద ఫుల్ డిస్క్రిప్షన్ ఇచ్చిన తరువాత అప్పుడు ఫిలిప్ అంటాడు, ప్రభువా ఇంతవరకు నువ్వు ఏమేమో చెప్పావు, అయ్యేం మాకు ఎక్కలేదు, అర్థం కాలేదు, అవన్నీ తీసి పక్కన పెట్టేసి ముందు మాకు తండ్రిని చూపించు. ఆ మాట చాలా బాధకరమైన ప్రశ్న, చాలా బాధ కలిగించే ప్రశ్న. అంతవరకు నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నా, తండ్రి 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 అనే మాట ఈ సువార్తలలో ఎన్ని వేల కొలది సార్లు వినపడుతుందో. ప్రతిసారి యేసు ప్రభువు మాట్లాడే ప్రతిసారి తండ్రి నాకు నేర్పినట్లుగా, తండ్రి యొద్ద నేను చూసినట్లుగా, తండ్రి నన్ను పంపినట్లుగా, తండ్రి నాకు చూపించినట్లుగా, తండ్రి యొద్ద నేను చూసినట్లుగా, తండ్రి చేసిన క్రియలు, తండ్రి 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 అని ఎన్ని వేల కొలది సార్లు మాట్లాడుతున్నారు యేసు ప్రభువు. ఎన్ని వేల కొలది సార్లు కనపడుతుంది. ఓపిక ఉంటే అంత ఆశ సమయం అంటే ఒకసారి ఎన్నిసార్లు ఉందో కనుక్కోండి మీరు. పర్టికులర్గా యోహాను సువార్తలో ఇంకెక్కువ మార్లు కనపడుతుంది, ఎక్కువ సార్లు కనపడుతుంది. అన్నిసార్లు తండ్రి 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 అని మాట్లాడి నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, ఎందుకంటే తండ్రి నన్ను పంపి ఉన్నాడు అని అన్ని మాటలు మాట్లాడి 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 మాట్లాడితే ఇప్పుడు ఫిలిప్ అంటాడు, ప్రభువా 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 మాకు. అసలు ఆ ప్రశ్న వినపడగానే యేసు ప్రభు వారి మనసు నిజంగా అసలు ఒక అలా అలా కత్తితో ఒక షార్ప్ నైఫ్తో వస్తే ఎట్లా మ్యూట్ అయిపోతాం. ఒకసారి ఏదైనా సడన్గా ఏదైనా షాకింగ్ న్యూస్ వినపడగానే మ్యూట్ అయిపోతాం కదా, నోట్ మాట్లాడాలి కదా, అలా స్టక్ అయిపోయినారని యేసు ప్రభు. ఎంత బాధ కలిగి ఉంటుంది ఆ హృదయంలో. అరే ఇప్పటి వరకు నేను బోధించింది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదా ఈ ఫిలిప్కి? అసలు నేనేమర్థమయ్యాను ఈ ఫిలిప్కి? నన్ను ఏమనుకుంటున్నాడు, నన్ను ఎలా అర్థం చేసుకుంటున్నాడు ఫిలిప్? అసలు నేను ఎవరిని ఫిలిప్ దృష్టిలో? ఆ ప్రశ్న ఆలోచించండి, ఎంత బాధకరమైనదా. ప్రభువా మాకు అంతే చాలు అని అంటే అక్కడికి కూడా తీసుకొని పోవద్దా? అంతవరకు మేము రాలేములే, అంతవరకు మేము ఆలోచించలేములే, అంతవరకు మేము చూడలేములే, కానీ ఫస్ట్ ఇది ఒకటి చూపించు, ఇంకా దీని తర్వాత ఏమైనా ఉంటే అప్పుడు చూద్దాము. పరలోకం తర్వాత సంగతి, తండ్రి దగ్గరికి పోవడం తర్వాత సంగతి, మేఘాల మీద ఆరోహం అవడం తర్వాత సంగతి, ఆ కడబోరు రావడం తర్వాత సంగతి, మాకు మాత్రం చూపించు, మాకు మాత్రం తండ్రిని చూపించు. ఈ రాత్రికాల సమయంలో ఫిలిప్ ప్రశ్న మన హృదయాలలో కూడా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉన్నది కదా. ఫిలిప్ లాగా మన మనసులో కూడా అప్పుడప్పుడు ప్రభువా నువ్వు ఏదేదో వాక్యం చెప్తున్నావు కానీ అవన్నీ కాదు, ఇప్పుడు నేను ఈ పని చేయాలా, ఎస్ ఆర్ నో. రెండు ముక్కలే చెప్పు, ఇక నాకు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ డిస్క్రిప్షన్ అవుతుంది. గంటల సేపు వాక్యం చెప్తే నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఇదిగో నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, చేయాలా వద్దా, వెళ్ళాలా వద్దా, ఇస్తావా ఇవ్వవా, చేస్తావా చేయవా? ఎందుకంటే మనకు అర్థమయ్యే భాష అంతవరకే, మనకు అర్థమయ్యే భాష అంతేనా? బాగా చెప్పారు, అంతవరకేనా? ఇంకా ఫిలిప్పును గూర్చి రెండు ప్రశ్నలు. మనము ప్రభువును ఎంత అర్థం చేసుకుంటున్నాం? హౌ మచ్ డు వి అండర్స్టాండ్ గాడ్? ఆ ప్రశ్న బాగా మీ మనసులో నాటనివ్వండి. నేను ప్రభువుని ఎంత అర్థం చేసుకుంటున్నాను? ఇప్పుడు ఆలోచించండి ఆ ప్రశ్నని.
నేను ప్రభుని ఎంత అర్థం చేసుకుంటున్నాను. సెకండ్, నాకు ఎంత అర్థం అవ్వాలి, నా మట్టుకు నాకు ఎంత అర్థం అవ్వాలి. అసలు ఎంత పరిచయమో తండ్రి నీకు, నీ ప్రాణానికి, నీ ఆత్మకి, నీ దేహానికి. ఇప్పుడు ఫిలిప్ అడుగుతున్నాడు కదా, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము అంటే. ఒకవేళ ఆ వర్డ్ని కొంచెం ఇంకొక స్టాండ్లో ఆలోచించేది. ఒకవేళ యేసు ప్రభు చూపిస్తారు తండ్రిని, అర్థం చేసుకునే కెపాసిటీ ఉందా? అర్థమైపోద్దా? అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ కూడా కావాలిగా, అర్థం చేసుకోవాల్సిన ఆ దృష్టి కూడా కావాలిగా. ఏది లేదు ఫిలిప్ దగ్గర ఆ టైంలో. నేను ఆ టైం గురించే మాట్లాడుతున్నాను. నోట్ ఆఫ్టర్ దాట్. తండ్రిని గురించి నీతో మాట్లాడితే నీకు అర్థమైందా? తండ్రిని గురించి నీతో మాట్లాడితే నీకు ఎంతవరకు అర్థమవుతుంది? తండ్రిని గురించి నీతో మాట్లాడితే సంపూర్ణంగా అర్థం చేసుకోగలవా? ప్రభువా తండ్రిని మాకు కనపరచమంటే ఏంటి ఆ క్వశ్చన్? ఏమన్నా ఇంటలెక్చువల్ క్వశ్చనా? అదేమన్నా జ్ఞానయుక్తమైన క్వశ్చన్ అనుకుంటున్నాడా ఫిలిప్? అది అవివేకమైన ప్రశ్న అని తెలియలా, అది ఒక అజ్ఞానపు ప్రశ్న అని తెలియలా. దానికి ముందే 8వ వచనంలో అడిగాడు, 7వ వచనంలో ప్రభు చెప్పారు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను. ఆ మాట బాగా చూడండి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. సరే, తండ్రిని ఎరిగి ఉండడం ఏమోలే అనుకుందాం, కానీ క్రిందలోనే నెక్స్ట్ లైన్లోనే ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు. చూస్తారా? మీరు ఆయనను చూస్తారు అనుందా? మీరు ఆయనను చూచి ఉన్నారు అనుందా? You are watching him, you are looking at him. మీరు ఆయనను చూచి ఉన్నారు, మీరు ఆయనను చూశారు, అయిపోయింది. మీరు చూస్తూనే ఉన్నారు. ఆ ప్రభు మాట ఇంకా కంప్లీట్ అవ్వలా, ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయింది. ఇంకా ఆయన మాట్లాడుతుండగానే ప్రభు ఆ తండ్రిని మాకు చూపించు, ఆయన ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో. ఏమనుకొని ప్రభు తండ్రిని చూపించమని అడుగుతున్నాడు ఫిలిప్పు. మన 16వ అధ్యాయం 15వ వచనం, నా వాటిలో నీవి తీసుకొని మీకు తెలియజేస్తాడు. మరొక మాట 10వ అధ్యాయము 15వ వచనం, 5:17. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేసినాడు, నేను చేసినాను. ఇప్పుడు 19, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచినో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును. ఇప్పుడు 20, తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగుపరచుచున్నాడు. ఇంకా 35వ అధ్యాయము 36వ వచనం, అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమైనా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు. 37, నన్ను పంపిన తండ్రియే నన్ను వచ్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 43, నేను తండ్రి నామమున వచ్చి ఉన్నాను. మళ్ళీ 14వ అధ్యాయంలో 14:9, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. 10, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఈ మాటలన్నింటినీ చూసినప్పుడు
తండ్రి ఏం నేర్పించాడో, నేను తండ్రి యొద్ద ఉండి ఏమి నేర్చుకున్నానో, తండ్రి నేనేం చెయ్యాలని నాకు చూపించాడో అవే చేస్తున్నాను, వాటినే చేస్తున్నాను, వాటినే మాట్లాడుతున్నాను, వాటినే నేను జీవిస్తున్నాను. అసలు నన్ను పంపిందే తండ్రి. ఇప్పుడు నేను నా క్రియలు, నా మాటలు, నా స్వభావము తండ్రి నాకు నేర్పినవని నేను చెప్తున్నప్పుడు నేను తండ్రి ఒకటి కాదా? నేను తండ్రి, నా మాటలు తండ్రి మాటలు ఒకటైనప్పుడు మేమిద్దరం ఒకటి కాదా? నా క్రియలు తండ్రి క్రియలు ఒకటైనప్పుడు మేమిద్దరం ఒకటి కాదా? మేమిద్దరం ఒకటి కాదా? ఒకటి కాదా? వేరు వేరా? వేరు వేరైతే ఆయన క్రియలు వేరు, నా క్రియలు వేరు, ఆయన మాట వేరు, నా మాట వేరు. కానీ అలా కాదు కదా. ఆది నుండి ఆయన యొద్ద ఉండి నేనేం నేర్చుకున్నానో, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం ఎక్కడుంది అప్పటి వరకు? దేవుని యొద్ద ఉండి, తండ్రి యొద్ద ఉండి నేనే క్రియలైతే నేర్చుకున్నానో ఇప్పుడు వాటినే చేస్తున్నాను. నాకు నాకు నా తండ్రికి వేరుగా చేయడం చేత కాదు, నాకు తండ్రికి వేరుగా మాట్లాడడం చేత కాదు, నాకు తండ్రికి వేరుగా ప్రవర్తించడం చేత కాదు, నాకు నడవడం చేత కాదు, నాకు ప్రవర్తించడం చేత కాదు, నాకు మేమిద్దరం ఒకటి. అంత ఐక్యమై ఉన్న తండ్రి కుమారుని చూసినప్పుడు వేరుగా ప్రశ్నించాల్సి వచ్చింది. ప్రశ్నించాడు చూసారా ఫిలిప్పు, ఆ ప్రశ్న చీల్చివేసింది ప్రభు హృదయాన్ని. నా భావం మీకు అర్థమవుతుందా? తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. తండ్రి కుమారుడు మాటలు, క్రియలు, అన్ని సాక్ష్యము, జీవితం అంతా కూడా ఒక్కటే. నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఉన్నామని చెప్పారు. అంతవరకు చెప్పారు, చూపించారు, క్రియ చేశారు యేసు ప్రభు. ఇప్పుడు ఫిలిప్ వచ్చేసి యేసు ప్రభు వారిని అట్లా సైడ్ చేసి, కుమారుడిని అలా సైడ్ చేసి, కుమారుడు వద్దు తండ్రిని చూపించాడు. కుమారుడు గో సైడ్, పక్కకి వెళ్ళండి. కానీ మాకు నా ప్రశ్న మాట అర్థమవుతుందా? ప్రభువా మాకంతే చాలు, తండ్రి మాత్రం చూపించు, మాకంతే చాలు అని అంటే, కుమారుడు లేకుండా తండ్రి ఎలా కనపడతాడు? కుమారుడు తెలియబడకుండా, కుమారుడి ప్రత్యక్షత లేకుండా తండ్రిని ఎలా అర్థం చేసుకుంటావు, ఎలా తెలుసుకుంటావు, ఎలా చూస్తావు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు కదా ఆయన. ఇంకా వేరుగా చూస్తామా తండ్రి?